సిద్దిపేట జిల్లా చర్యాల్లో రోడ్డు వెడల్పు పేరుతో ప్రజల జీవితాలలో ఆగం చేయొద్దని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ అన్నారు. అదనపు డ్రైనేజ్ నిర్మాణం పేరుతో రోడ్డు వేయడానికి మార్కింగ్ చేయడాన్ని నిరసిస్తూ చర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్లో జాతీయ రహదారిని నిర్బంధించి ఆందోళన చేపట్టారు. ఇక చర్యాల ఎస్ఐ వేముల నవీన్ సంఘటనా స్థలానికి చేరుకుని పై అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక న్యాయం జరిగేంత వరకు వెళ్లేది లేదని రోడ్డుపై బైఠాయించడంతో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ యజమానుల సంఘం నాయకుడు ఐతా సంపత్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక అనంతరం మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి కళ్యాణ్ చక్రవర్తికి వినతి పత్రం సమర్పించారు. చర్యాల మండల కేంద్రంలో జాతీయ రాజీవ్ రహదారి ఇరువైపులా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఒకవైపు 45 ఫీట్లు ఇంకోవైపు 45 ఫీట్ల చొప్పున రోడ్డును తీయడం జరిగింది, మార్కింగ్ వేయడం జరిగింది. గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం మూలంగా ఆ రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత 7 ఫీట్ల డ్రైనేజీ నిర్మాణం కూడా చేపట్టారు. డ్రైనేజీ నిర్మాణం అయిపోయిన తర్వాత మరియు మిషన్ భగీరథ పైప్ లైన్ వేశారు. జియో ఫోన్లకు సంబంధించింది కూడా వైరింగ్ చాపారు. మరియు విద్యుత్ పోల్లు కూడా ఆ లైన్ చాపి పూర్తి చేశారు. సంవత్సరంన్నర గడిచింది. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయి మరియు డ్రైనేజీ పూర్తయి సంవత్సరంన్నర గడిచిన తర్వాత నేడు మరో అదనపు డ్రైనేజీ నిర్మాణం పేరుతోటి ఇటు మున్సిపల్ అధికారులు, నేషనల్ హైవే కాంట్రాక్టర్ కావచ్చు, నేషనల్ హైవే అధికారులు ఈరోజు 5 ఫీట్లు జరపాలని ఈరోజు మున్సిపల్ సిబ్బంది చేత మరియు మార్కింగ్లు పెట్టడం ఇది సబాబు కాదు. రూపాయి కూడగట్టుకొని కాయకష్టం చేసి ఇబ్బందుల పాలై మరి విలువైనటువంటి భూములను అమ్ముకొని ఆస్తులను అమ్ముకొని రోడ్డుకు వ్యాపారం నడుస్తున్న ఉద్దేశంతో రోడ్డుకు షాపును కొనుగోలు చేసి మరియు ఇంటి నిర్మాణం ఫైనాన్స్లలో అప్పులు తీసుకొచ్చి బయట అప్పులు తీసుకొచ్చి ఇంటి నిర్మాణం చేపట్టి వ్యాపారాలు నడుస్తాయన్న ఉద్దేశంతో ఈరోజు చర్యాల పట్టణంలో సుమారు 600 మంది నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో వరండాలు వేయినాయి, మెట్లు వేయినాయి, కొంతమంది ఇండ్లు కూడా షాపులు కూడా సగం వేయినప్పటికీ త్యాగం చేసిండ్రు. ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరాల కింద రోడ్డు విస్తరణ భాగంలో మున్సిపాలిటీ వాళ్ళు, తర్వాత రోడ్డు ఆర్ఎండ్బి వాళ్ళు మరియు నేషనల్ హైవే వాళ్ళు సమగ్రంగా వచ్చి చర్యాల మున్సిపాలిటీ పని స్టార్ట్ చేస్తూ ఒక దిక్కు 55, ఒక దిక్కు 45 ఇది రోడ్డు సెంటర్ పాయింట్ కాదు అని చెప్పి అప్పుడు వాదించి మేమందరం బాధితులమందరం ఒక సైడు నార్త్ సైడు అండ్ సౌత్ సైడ్ అనుకొని మేమందరం వెళ్ళి వాళ్ళతో కుట్లాడి డిఈఓ కిరణ్ సార్ కానీ డిప్యూటీఓ రాజు గారిని అందరినీ ఇది సెంటర్ పాయింట్ అని మాట్లాడి చెబితే ఆ రోజు ఏమి హామీ ఇచ్చారంటే రోడ్డు సెంటర్ పాయింట్ తెలుసుకొని వాళ్ళ అవగాహన కోల్పోయి మున్సిపాలిటీ వాళ్ళతోని తర్వాత నేషనల్ హైవేకి వాళ్ళ అవగాహన లేక చేయడం జరిగింది. ఒక దగ్గర ఆల్రెడీ 39 ఫీట్లకే ఆల్రెడీ డ్రైనేజీ రోడ్డు విస్తరణలో కట్టడం కూడా జరిగింది. దాని తర్వాత వాళ్ళు మా దగ్గరికి మేము ధర్నా చేస్తే వాళ్ళు దిగి వచ్చి మాకు ఏమని హామీ ఇచ్చారంటే 45 ఫీట్లకు డ్రైనేజీ నిర్మిస్తాము, 7 ఫీట్ల వెడల్పుతోని డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పి రోడ్డు పనులు పూర్తి చేశారు. పార్కింగ్ టైల్స్ కూడా వేశారు, అంత వర్క్ అయిపోయింది. తర్వాత 80% కరెంటు పోలు కూడా మార్చేశారు. తర్వాత మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా వేశారు. జియో సంబంధించిన ప్రైవేట్ సంబంధించిన వైర్ లైన్లు కూడా మార్చారు. అన్నీ మార్చి అంతా అయిపోయిన తర్వాత మెట్లు కూలిపోయాయి. తర్వాత కొందరి ఎలివేషన్ వెళ్ళాయి. తర్వాత కొంతమందికి భవనంలో కొన్ని ఇల్లులు సగం వరకు కూలిపోతే కూడా ఎలాంటి నష్టపరిహారం తీసుకోకుండా రోడ్డు విస్తరణ చేసిన ఆర్ఎండ్బి కానీ నేషనల్ హైవే కానీ వాస్తవానికి